నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లోని ఒమేరియా ప్రాంతంలో ఇద్దరు భారతీయులు హీటర్ పెట్టుకుని ఊపిరాడక చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ యొక్క విషాద ఘటన మరవక ముందే కువైట్ లోని కబ్దు ప్రాంతంలో ఫామ్ హౌస్ లో పనిచేస్తూ ఉన్న ముగ్గురు ఆసియా దేశానికి సంబంధించిన ముగ్గురు గృహ కార్మికులు చనిపోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది. వివరాల్లోకి వెళితే కువైట్ లోని కబ్దు ప్రాంతంలోని ఒక ఫామ్ హౌస్ లో ముగ్గురు గృహ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆసియా దేశాలకు సంబంధించిన వారని చెప్పేసి, అలాగే వాళ్ళు నిద్రపోయేటప్పుడు బొగ్గు కుంపటి ఏదైతే ఉందో చలి నుంచి వేడిగా ఉండేందుకు వాళ్ళ యొక్క రూమ్ లో అయితే బొగ్గు కుంపటి అయితే వేసుకోవడం జరిగింది. వేసుకున్న తర్వాత వాళ్ళైతే నిద్రపోవడం జరిగింది. అలాగే ఈ యొక్క బొగ్గు నుంచి విడుదలైన కార్బన్ మోనాక్సైడ్ ను వాళ్ళు పీల్చడం వల్ల, ఈ యొక్క విషవాయువును వాళ్ళు పీల్చడం వల్ల ఊపిరాడక ముగ్గురు గృహ కార్మికులు విషాదకరంగా ప్రాణాలు కోల్పోయారని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. అంబులెన్స్ సేవలు మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క కార్యకలాపాల విభాగానికి తక్షణమే సమాచారం అందిందని చెప్పేసి, అలాగే ఇక్కడ ఉన్న కువైట్ యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కువైట్ యజమాని ఫోన్ చేసి సమాచారం అందించడం జరిగింది. మా ఇంట్లో పనిచేస్తూ ఉన్న ముగ్గురు గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇలా ఊపిరాడకుండా పడిపోయి ఉన్నారని చెప్పేసి, వెంటనే వైద్య బృందం అక్కడికి చేరుకున్న తర్వాత వాళ్ళు అప్పటికే మరణించారని చెప్పేసి ధృవీకరించడం జరిగింది. అలాగే చనిపోయిన వారి యొక్క వయసు మనం చూసుకుంటే ఒకరికి 46 సంవత్సరాలు, ఒకరికి 54 సంవత్సరాలు మరియు ఒకరికి 23 సంవత్సరాల వయసు ఉందని చెప్పేసి, గృహ కార్మికులు చనిపోయినట్లు ముందుగా యజమాని గుర్తించాడని చెప్పేసి అక్కడికి చేరుకున్న వైద్యాధికారులు కార్మికులు మృతి చెందినట్లు తెలియజేశారు. అలాగే వారు ఏ దేశానికి సంబంధించిన వారన్న చెప్పిన వివరాలైతే తెలియలేదు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేసుకుని చెబుతూ ఉన్నాను. దయచేసి నిద్రపోయేటప్పుడు బొగ్గు కుంపటైనా సరే, హీటర్ అయినా సరే ఆఫ్ చేసి పనుకోండి. కావాలంటే 2-3 బెడ్షీట్లు ఏవైతే ఉన్నాయో దుప్పట్లు అవి కప్పుకొని వెచ్చగా పనుకోండి. కానీ దయచేసి హీటర్ ఆన్ లో ఉంచితే కానీ మనకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆఫ్ చేస్తామని చాలా మంది అనుకుంటారు. కానీ ఒకసారి హీటర్ ఆన్ చేసి మనం నిద్రపోయినప్పుడు ఆ యొక్క విషవాయువు ఏదైతే ఉందో వాసన ఉండదు, రంగు ఉండదు, రుచి ఉండదు. కాబట్టి మన శరీరంలోకి వెళ్లి మనకు ఊపిరాడకుండా చేస్తూ ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.